చెప్పు. ఏం లేదు, ఒక ప్రాంక్ చేయబోతున్నాం మేము ఇద్దరం కలిపి. నిమ్మి మీద కాదు, వాడి మీద. వాడు టీవీ చూస్తున్నాడు, ఏం లే పరుపులో లెక్క ఉన్నాయని చెప్పి ఫోన్ మాట్లాడతా బయటికి వస్తాడు. ఒకవేళ ఇంటే వాడు ఈయనందరూ మాట్లాడతా కానీ అక్కడే ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళి గట్టిగా మాట్లాడితే వచ్చేస్తాడు. సో ఆ పరుపులో డబ్బులు అంటే వచ్చేస్తాయి. పరుపులో డబ్బు ఉందా లేదనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎట్లా వస్తుందో నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ డబ్బు చూడండి, చూసి లైక్ కొట్టి షేర్ కొట్టేది మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాత్రం చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు లైక్ షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ కంటెంట్ అంత ఇష్టం. గివ్ అవేలో ఇది ఇచ్చేస్తాం అనుకుంటాను. గివ్ అవేలు వద్దులేండి, అందరూ ఎవరు కష్టపడితే అదే. సరే అండి, సొల్లేందుకు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తాం మనస్ఫూర్తి కోరుకుంటూ అవి టాటా. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. పరుపులో డబ్బులు పెట్టినాను, అది బాగా చూసుకో. నువ్వు ఆటోలో వేసపోదు, నేను ఇంటికాడ ఆటో వచ్చే కాదు. నేను ఆటోలో పెడతాను, సందు జీవర్ తెచ్చి ఆ సందు జీవర్లో ఆటోలో నుంచి నువ్వు వేసుకోబో. ఊరికి ఇష్టసారం మాట్లాడతారా నాయన? ఎవరైనా విన్నారంటే లేనిపోని ప్రాబ్లం వస్తుంది. ఏంది పరుపు నిండా డబ్బులే, మొత్తం డబ్బే పరుపు నిండా. డౌట్ రాకుండా పరుపులో పెట్టినా ఆ ఇంటి చివరికి వచ్చి ఆటోలో పెడతా. ఆడ నువ్వు వేసుకోము. రూమ్ తీసుకున్నాక మళ్ళీ నువ్వు అసలు రాద్దు. మెయిన్ ఆరోగ్యం అనేది మెయిన్ ముఖ్యం మనకి. ఏమి తిను, టిఫిన్ తినకపోయినా మధ్యాహ్నం భోజనం చేసేదే మనకి మెయిన్. ఏంటి అట్లా గట్టిగా మాట్లాడుతున్నావు? భోజనం చేసేదే ఎప్పుడైనా మెయిన్. భోజనం చేయండి, లోపల పో. సౌండ్ వస్తుందని వాళ్ళు డోర్లు వేస్తున్నారు, మర్యాదలు లేకోకుండా లోపల మళ్ళా వేస్తాను. అది వీధి ఇచ్చే వరకు రండి. ఆటోలు గిట్టలో ఏందో ఆటోలు గిట్టలు అంటున్నా. చిన్న వినాయకుడు అప్పుడు వాళ్ళు వినాయక చవితి నిమజ్జనానికి చిన్న వినాయకుడు ఉంటే ఆటోలో పెట్టినారంటే మంచిదే. ఆటోలో తీసుకోవచ్చు, బండ్లో తీసుకోవచ్చు. మనకి నిమజ్జనం చేయడం ముఖ్యం అని చెప్పిన పో. వాళ్ళు చెప్తాడు ఏ తప్పుగా గట్టి మాట్లాడిన కూడా తప్పుగా అనుకుంటారు. లోపల పోయి వాకిలి నువ్వు కూడా వేసు, గట్టి మొగం మీద వేసి పో. లోపల పో. సంథింగ్ ఏందో బండ్లో పెడతాను, ఎందుకు పెడతాను ఏందో జరుగుతుంది. సంథింగ్ ఏందో బండ్లో పెడతాను, ఎందుకు పెడతాను ఏందో జరుగుతుంది. బండ్లు పెట్టాలనుకుంటా నేను కూడా. ట్రావెల్స్ బండ్లు పెడదామని చూస్తాను. అది కాదు ఏందో జరుగుతుంది. ఏం జరుగుతుంది? అంత గట్టిగా మాట్లాడుతున్నావు అంటే ఏది మాట్లాడినా ఇప్పుడు ఏం జరుగుతుంది నాకు అర్థం కాలే. ఏంటది? వస్తాడు, పిలుస్తాడు. ఏ గుట్లమ్మడా ఏం పిలిచలే, వినపడలేదా? అందుకే ఇద్దరికి తలకాయ పొగురు అనుకుంటాడు. అది నాకు వినపడి నీకు వినపడలే. పొలం నువ్వు ఊరిని పిలిచొద్దు. నువ్వు ఇదే బయట పెట్టినారా? నువ్వు పెట్టి నేనే పెట్టినా, బయట పడేసే పోతాను. పడేసి వస్తా. నువ్వు పడేస్తావు, నేను పడేసి వస్తా. తప్పే దాంట్లో ఏముంది? చెత్తోళ్ళు పడేస్తారు కదా. చెత్తోళ్ళు వస్తారు, వాళ్ళు పొద్దున వస్తారు. పొద్దున వరకు ఈడ కాసుకొని కూర్చుంటావా? కాదు కదా, వస్తారు ఎత్తుకొని పోతారు. ఈడ కనపడకూడదు. నాకే నువ్వే పడేస్తావు ఈ మధ్య. నాకు ఒకటి చెప్తాడు, ఈ మధ్య పని లేదు ఎక్కువ, బాడీకి పని పట్టక కొద్ది వీక్ అయింది. అందుకు దీన్ని నా చేతులతో మోసుకొని పోయి నువ్వెందుకు పడేస్తావు? నేను కూడా ఓయమ్మా కాలు పెడుతున్నా చెప్పేవి. దాంట్లో ఏముంది మరి? కాలు పెట్టకూడదులే, నీకు ఎందుకు అవన్నీ? నేను పడేస్తాను, నువ్వు లోలు పో. నేను పడేస్తాను, నాకు కూడా పని లేక ఓపిక లేక. నేను పడేస్తాను, నాకు కూడా పని లేక ఓపిక లేక. ఓపిక లేదా? ఓపిక లేకపోతే పడేయలేము, ఓపిక ఉండాలి. నేను ఏడపోయి 2 కిలోల లాభకు పడేసే పోతున్నాను. తీసుకుని నేను పైన వేసుకుంటాను. పైన ఆవిడ పైన వేసుకుంటా పనుకుంటా. పైన ఇంకో పరుపు ఉంది, అది వేసుకో. ఇది వద్దు. ఇది నువ్వు ఏందో జరుగుతుంది, ఏ జరుగుతుంది? పరుపుని నువ్వు పోరా అని చెప్తాను, ఊరికే పో. ఆడిపోదప్ప పడేసిద్దాం అంటే ఒక సాయం లేదు. నేను పరుపు ఎత్తపోయి పడేసి చేత కాదు నాకు.
నీ కళ్ళ ముందర ఎత్తపోయి పడేసి మీసం తిప్పుకొని వస్తా పొలకు. కళ్ళ ముందు అంటే మన కళ్ళ ముందు కళ్ళ ముందర అంటే ఎత్తేంత వరకే కళ్ళ ముందర. నేను మొత్తం తీసిపోయి ఆ వీధి చివరి ఆటోలో పెట్టేది నేను చూడు ఊరికన్నా చెప్పేస్తాను. నేను మొత్తం తీసిపోయి ఆ వీధి చివరి ఆటోలో పెట్టేది నేను చూడు ఊరికన్నా చెప్పేస్తాను. ఏంది ఈ ఆటోలు అంటే ఒకవేళ పోయలేనప్పుడు ఆటో మాట్లాడుకుంటా రా. ఏమే నువ్వే ఎందుకు అరుస్తున్నారు? ఏదా వీడు మళ్ళీ ఏదో నా పని నేను చేసుకున్నాడు వీడికేమి. ఇదేమో అనంతపూర్ అనుకుంటున్నావా? ఇక్కడ ఎవరు లేరా? అప్పుడు అంటే అడిగేవాళ్ళు లేరు. ఇదేం చిల్లరగా ఏనో చెప్తాడు. ఏమనుకుంటారు? చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే చూసే వాళ్ళతో నాకేమి, వాళ్ళ నన్ను చూసుకుంటాను. ఇక్కడే చూసుకుంటాను ఇక్కడే ఫస్ట్ పని పెట్టద్దా మంచి పరుపోయింది. ఇప్పుడు పరుపు ఇప్పుడు పాలేసేపోతాను వద్దు దులిపి నచ్చలా తెలుసా నాకు. నీకేం పట్టింది? మంచి పరుపు మీద పడుకుంటే ఇదే కావాలా? ఎందుకు ఇదే కావాలా? నీకు వేరే పరుపు ఉంది కదా పండుకో. దీనిదేం నొప్పి నీకు? నీకేం నొప్పి? ఎక్స్ట్రా పడేయమన్నది అమ్మ. అవునా? అంటే నేను అడిగిన ఫస్ట్ మా పడేస్తాను అంటే పడేసుకో అమ్మా అని. దాని లోపల పరుపు కోసం కొట్లాడుతున్నావు నాకు నచ్చలే. నేను కొట్లాడతా నువ్వు రారా పడేని పిలుస్తాను పిలుస్తుంది పడేస్తానంటే ఏందో ఉంది తెలుసు. నువ్వు చూడు ఇద్దరికి కొట్లాడుకునేదే. ఏమని చెప్పు నాకు నీ పడు నేను తీసుకుంటా. ఏముంటుంది ఇందులో? ఏముంటుంది ఇట్లా రా. తనకూడదు ముక్కో ఆటో ఆడే పెట్టుకొస్తాను. ముక్కున్నాడు ఇందాక. నేను బయలుదేరుతాను. లోలు కూర్చోకండి. ఏం వేడికి నువ్వు కూర్చో. తెల్లగా తెల్లగా ఎంత బాగా నిన్న కర్రీ పొద్దు నువ్వు నీకు తెలియలేదు ఏం చిప్పు సంకల్కాన్ బాడీ పెంచుకొని సంకల్కాన్ సంకల్ ఎత్తుకొని కాదు పాపాలు వచ్చి పోతారు. పాపాలు వచ్చి పోతారు. దాన్ని క్షమించండి. ఇద్దరు నేను పోంటండి పోనా ఏం నేనెట్లా నా గుడి నేను పోంటండి పోనా ఏం నేనెట్లా నా గుడి ఇప్పుడు నీకేమయ్యా? ఇది ముఖ్యమా? నీకేమైనా ముఖ్యమా? ఇది ముఖ్యమా? ఏం చేయాల? ఏం చేస్తావు దాంతో? అనుకుంటా యాడా ఇప్పుడు ఇంట్లో లేదు నీకు? ఇంట్లో ఎన్ని పరుపులు కావాలని నువ్వు ఏంటి పడేస్తాను దీన్ని? నీకేమైనా అవసరం లేదు నువ్వు దీంట్లో అదే పనిగా ఆటోలో పెట్టుకొని అది పెట్టుకోని అంటున్నావు. ఏంటి అదే పనిగా ఆటోలో పెట్టుకొని అది పెట్టుకోని అంటున్నావు. ఏంటి చెత్త పని కోసం చెత్త నా కొడుకు ఎందుకు నాకు సతాయిస్తున్నాడు? ఏమైంది ఇప్పుడు? ఏముంది? గట్టి ఉంది. గుడ్డి చేస్తానా? ఏం లేదు నిన్ను కూడా మాట్లాడుతున్నాడు చూడు వాడు. చెప్తాను ఏం తెలుదు ఉంది దానిలో ఏముందో నోరు జారిన మరుక్షణమే నీకు నేల ఇట్లా నీకు చంపేసుకో నీకు చెప్పినంటే షాక్ అవుతాం. చంపేసుకో నీకు చెప్పినంటే షాక్ అవుతాం. షాక్ అయ్యే విషయం ఏముంది అందులో? ఏముంది అసలు? చూడు ఎంత గలీజ్ ఉంది. దాన్ని ముట్టద్దండి. చెప్పు 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 చెప్పు. ఏం షాక్? చెత్త కాదు శ్రీదేవి
లక్ష్మీదేవి నువ్వు పోయింది కూడా అయిపోయింది. ఇప్పుడు చెత్తతో లక్ష్మీదేవి అంటే డబ్బులు కూడా వస్తాయి, చెత్త వేస్తే. అది నిజమే, కవర్లు ఏరుకునే పోతాడు కాబట్టి వాడికి తెలుసు. చెత్త కవర్లు ఏరుకునే చిల్లర నాయలు కాబట్టి వీడికి తెలుసు. తిక్కమని మమ్మల్ని పట్టిస్తావు ఇద్దరిని. ఏం పట్టిస్తావు? ఏం పట్టిస్తున్నావు? దాంట్లో ఏముందని తెలుసునా? నీకు తెలుసు, నీకు అందుకే నాకే తెలియదు. చెప్పు కదా టైం వేస్ట్ చేసుకుంటా. డబ్బులుంది 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 డబ్బులా? మళ్ళా మాకు తెలియకుండా డబ్బులు ఉన్నాయి వాళ్ళ పరుపులు, మా పరుపులో. నీకు చెప్పినాడు ఎవరు మాట్లాడతాడు కదా, వాడు ఏదో వాతంటాడు. నువ్వు నమ్మేకి నువ్వు ఇంట్లోకి నేను మోంది పోసిపోయినాడు చెప్పగాడు ఉండదు ఏమే, మోంది పోసిపోయినాడు చెప్పగాడు ఉండదు ఏమే. అవసరంలో ఏం అందులో ఏమి ఉండదని తెలుసు. నువ్వు చెప్పినావు లేదని చెప్పేసింది. ఇంకా మళ్ళా నువ్వు లేదో నా ఇష్టం. అది దాంట్లో డబ్బులు ఉంటే నాకే నువ్వు వచ్చి వారం కూడా అవ్వలే. అప్పుడే డబ్బులు ఉంటాయని కూడా తెలిసిపోయి. నీ తెలుసు దీంట్లోనే మాట్లాడుతుంటే నిన్నంటే మాట్లాడుతుంటే నిన్నంటే ఇంకోట్లే పరుపు వ్యాపారం పరుపు వ్యాపారం అంట. నిన్ను మైండ్ డైవర్ట్ చేసి డబ్బులు రావాలి. చెత్త దాంట్లో ఉంటే చిల్లర అయితే చిల్లర కానీ ఏమి డబ్బుల కోసం. నువ్వు డబ్బులు ఎంతకాలం నేను ఇస్తా. నాకొద్దు, నాకు అదే కావాలి. నాకు అది కావాలి. దాంట్లో డబ్బులు లేవురా. ఉంటే దీన్ని తీసుకుందినా, ఉంటే దీన్ని తీసుకుందినా. ఏం ఉంటే తీసుకుంటావు. అసలు ఎట్లా ఎందులో కనబడుతుంది? నీకేమన్నా నువ్వు నీకు అసలు దైవం అనేది ఉందా లేదు చెప్తాడు కూడా అంతగా నువ్వు మళ్ళా తంతరావు. నాకు అంటే వాల్యూ ఎక్కువ, నీకెందుకైతే వాల్యూ ఎక్కువ. చెప్తా కొట్టేవాళ్ళు లేక లోపల పోయి పండుకోపోరా పాయకరమైన, లోపల పోయి పండుకోపోరా పాయకరమైన. ఇప్పుడు ఏమంటావురా? ఇప్పుడు ఏమంటావు? తేల్చి చెప్పు ఏం కావాలంటే ఇప్పుడు డబ్బులు లేకుంటే అంటే ఇప్పుడు ఎంత అది ఎవరికైనా ఇచ్చుకున్నా లేని వాళ్ళు పడుకుంటారు. దాన్ని ఎందుకు ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? దాన్ని ఎందుకు ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? ఇప్పుడే దాన్ని కోస్తావా? ఇప్పుడు కోస్తావా దాన్ని? దాన్ని కోస్తావా? అందులో లేదంటే ఒకటి నీకు బాగా చెప్తాడు. నాకే డబ్బులు కొద్దిగా కట్టేటి ఉన్నాయి, కొద్దిగా మెయింటెనెన్స్. నాకు తెలియకుండా ఎప్పుడు మెయింటెనెన్స్ నాకు కూడా ఉన్నాయి అప్పులు. లేవే అప్పులు లేవు. అప్పులు లేవంటే చేస్తాడంట. ఇప్పుడు చేస్తావు అప్పు. చేస్తాను అప్పులు చేస్తా. అప్పు చేసినాక పంపిస్తా నీకు. అప్పులు చేస్తావా? వాడు కథలు పడుతున్నాడు. అప్పు చేస్తాడంట, అప్పు తీర్చాలి. ఏది ఉండదు కానీ అది ఎవరైనా చూపిస్తాను. చూడు ఏం చూపిస్తావు? నేనే ఏం మాకు తెలియదా? ఏది ఏంది పొద్దున్నే తిక్కగిన పట్టిందే నువ్వు? కూర్చొని అబ్బా అలిసిపోయానంటారు ఆయన. ఏందో మీరైతే మంచి ఇంట్లో మంచి పరుగులు పెట్టుకొని బయట ఎవరో గెస్ట్లు వస్తే మామూలు పని. నాకు అలసిపోయినాను, 2 గంటల తర్వాత వచ్చి నువ్వు కోసుకోపో. నాకు అలసిపోయినాను, 2 గంటల తర్వాత వచ్చి నువ్వు కోసుకోపో. అంటే లేకపోతే నువ్వు కోసుకుంటావా? నువ్వు కోసుకున్నా నిన్ను పొడి చెత్తా. పరుపు కోసం చంపేస్తావా? చంపేస్తా. ఏం నీకంతా నాకు తెలుసు నీ యాక్టింగ్. ఏముంది పరుపులో? నేను చెట్టు కింద వేసుకొని కూర్చుందాం అనుకుంటాను. ఎన్నప్పుడు లేదా ఏ చెత్త అయితే అదరా ఎవరికైనా ఇస్తే వాడుకుంటారు. నా సామేరంగా వీనుకుంది నాతో ఈరోజు. నాతో కూడా ఉంది వీడికి. పీకో పీకురా నువ్వు. అది ఎన్నున్నారా డబ్బులు? కోట్లు తీసాడు ఇప్పుడు. నీకు ఎంత పర్సెంట్ ఇస్తాను? అందులో రూపాయి ఉండదు వీడికి పిచ్చి. కాకపోతే నువ్వు లోపల ఉండొచ్చేమో. ఇంకా
క్షమించమ్మా. భారీ ఉన్నాయండి మీ డబ్బులు. వద్దా గడ్డిని చూడు. దీంట్లో దీని కింద ఉంటాయి కో. ఏదాని కింద ఏడున్నారా? నువ్వు దూరు లోపలికి గదిలేకపోయినట్లుంటది. నువ్వు దూరు లోపలికి గదిలేకపోయినట్లుంటది. లేవురా అని చెప్తాను. లేవు అని చెప్తాను నీకు. పట్టుకో పట్టుకో తీ. తింటా నాకే. ఉంటే నీకే మీ అక్కకే మీ అక్కకే నీ లోపల ఉండొచ్చు. ఏంది మీ చెత్త చెత్త కానీ చెత్త నా కొడుకుందిలే ఇప్పుడు. ఎవరికి ఉండో దీంట్లో ఉండొచ్చు. పట్టుకో తీసుకో. ఉందేంగా చెప్తా. టెంకాయ బొచ్చి పీస్ తీసుకొని సలవంట వేసుకో. బస్ స్టాండ్ గాడికి పోయి సలవంట వేసుకో. బస్ స్టాండ్ గాడికి పోయి ఉందా? ఏముంది చెత్త అంతా. ఆయేది కాదు తొడలు వాయల్లా కొడితే కొట్టల్లా చెబుతా నేను. ఎవడైనా వాడుకునేది మొత్తం అంతా గబ్బు లేపి నేను లక్షణంగా ఎవడైనా పనుకుంటాండ్రి. బయట ఇచ్చిన ఎవరైనా వేసుకుంటాండ్రి. నేను చెట్టు కింద వేసుకునేవాడిని, మిద్ది పైన వేసుకునేవాడిని. ఏడ లేకుండా ఎందుకు చేసినవారు ఇప్పుడు ఇది? నువ్వు లెక్క 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 నీకు చెప్తా అంటే ఎవరు సంతోష్ నువ్వనేనా? ఎవడు చెప్పి నన్ను రెచ్చగొట్టి నేను ఏడ కూర్చుండవా నేను లెక్క చెవులు ఎత్తినా పరులో లెక్క ఉన్నాయి బాబు అని నువ్వు ఫోన్ లో మాట్లాడినా దీంట్లో లెక్క ఉన్నాయి అనుకుంటే నువ్వు అన్నావు కదా. నువ్వు లెక్క ఉంది ఆటలో వేసుకోదామన్నావు, నేనేమి ఉంది అనుకున్నా. చూసివా ఇప్పుడు ఇదంతా నీటి తీసి నువ్వే పోయి పడవస్తున్నావు కదా. పడేస్తావు. ఓపిక లేదంట లేదంట. నాకేం కర్మ కొట్టి మొత్తం నేను పడే చింపిండా కూడా చెరువులో పడేసిన. డబ్బులు లేవు లేకపోతే అన్నమన్నాడు కదా నువ్వేం చెప్పినా ఆడో పోయే కర్మ నువ్వేందుకు తగిలించుకున్నావు? నువ్వే వాకిలు వేసుకో లోల్బో. నువ్వే వాకిలు వేసుకో ఎట్లా తీయడో నేను చూస్తా కదా. నువ్వు వచ్చేసరికి కాదు 2 నిమిషాల్లో ఇదిగిన కదల్లేదా బుద్ధినాను ఒకటి చిప్ప చేస్తాను ఇట్లా మొత్తం తీయలేదా నువ్వు? పరుగులో డబ్బులు ఉంటాయంటే వీడికి.